హాయ్ అండి, నేను సునీతని. ఈరోజు నేను సూర్యుడిని చూపిస్తున్నాను. నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను కూడాను. నేను వంట చేస్తూ మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. చూడండి, కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి విజయవాడలోను. మా ఊర్లోనే కాదు, సూర్యుడు చంద్రుడు ఇద్దరు ఉండేవారంట, అన్నదమ్ములు. నేను ఈ కళాయి పెడుతున్నానండి. నేను మళ్ళీ చెప్తాను. కళాయి పెట్టి నేను నెయ్యి వేస్తున్నాను. మూడు స్పూన్లు నెయ్యి వేసాను. నెయ్యి వేసిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసాను. ఇవి దోరగా వేగనివ్వాలి. సూర్యుడు చంద్రుడు అన్నదమ్ములంట. నేను సూర్య భగవానుని రోజు చూపిస్తున్నాను కదా. సూర్యుడు చంద్రుడు అన్నదమ్ములంట. ఒకరోజు ఇద్దరు ఇంటి దగ్గర ఉంటే వాళ్ళిద్దరూ ఏకాకాలంగా చక్కగా గొడవ పడ్డారంట. గొడవ పడితే అప్పుడు ఏమవ్వింది, ఇవి వేగిపోయిన తర్వాత ఇలాగ ఒక కప్పులో తీసేసుకుని నేను బొంబాయి రవ్వ వేస్తున్నానండి. అంటే బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ. ఇప్పుడు ఒక గ్లాస్ వేసాను. రెండు గ్లాసులు ఈ గ్లాస్తో వేస్తున్నానండి. హాఫ్ వేస్తున్నాను. 2 గ్లాసులు ఆపు బొంబాయి రవ్వ వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు, గోల్డెన్ కలర్ వేగనిచ్చుకోవాలి. ఇది నెయ్యిలోనే వేపుతున్నాను. ఇలాగ వేగనిచ్చుకోవాలి. కలరు చూడండి ఎలాగొచ్చిందో. నేను 20 నిమిషాలు పట్టింది ఇలాగ వేపటానికి. మనం అసలు ఆపకూడదు. లాలిక్కాయలు కచ్చేపిచ్చి సెదగొట్టి వేసేసాను నేను. ఇవి కూడా వేసానండి. నేను జీడిపప్పు కిస్మిస్ వేగనిచ్చాను కదా, అవి కూడా వేసాను. ఇలాగ ఇవి అన్నీ కలిపేసుకోవాలి. కలిపేసుకుని వేరే గిన్నె పెట్టుకుని ఇందులో నేను గ్లాసు ఇందాక చూపించాను చూడండి, ఆ గ్లాసు పంచదార పోసాను. ఇంకో ఆపు వేస్తున్నాను. బొంబాయి రవ్వ 2 గ్లాసులన్నరకి గ్లాసున్నర పంచదార పోతున్నాను. నేను పాకంతో రవ్వ లడ్డులు చేస్తున్నాను. నేను పాకంతో చేసేవి కొంచెం నిలవ ఉంటాయండి, అందుకని పాకంగా చేస్తున్నాను. నేను లైట్గా వాటర్ వేస్తున్నాను. గ్లాసు ఆఫ్ వేసాను. అంటే గ్లాసుల్లో సగమే వేసాను వాటరు, ఎక్కువ కూడా వేయలేదు. ఇలా పాకం పట్టుకోవాలి. అప్పుడు సూర్యుడు చంద్రుడు గొడవ పడితే చంద్రుడు అన్నాడంట తమ్ముడు అంట చంద్రుడు, సూర్యుడు అన్నయ్య ఇద్దరు గొడవ పడుతుంటే అప్పుడు సూర్యుడు అన్నాడంట, అరే నువ్వు ఎప్పుడు చల్లగానే ఉంటావు, నువ్వు నైట్ పూటే వెళ్తావు, కాకపోతే నేను బగబగా మండిపోతున్నాను, నేను ఇక్కడి నుంచి వెళ్ళవలసిన అవసరం లేదు, నువ్వు నా మీద రోజు గొడవ పెడుతున్నావు కదా అని సూర్యుడు అన్నాడంట చంద్రుడిని, అలా తమ్ముడిని. అంటే చంద్రుడు అదేంటి అన్నయ్య అలాగంటున్నావు, గొడవ పడితే మన ఇద్దరం గొడవ పడాలి కానీ నువ్వు ప్రజల మీద ఎందుకు కోపమిస్తావు అన్నయ్య అని అడిగాడంట. నేనే ఈ పాకం ఇలాగే చేస్తున్నాను. ఇదిగోండి, లైట్ తీగ పాకం రావాలి, ఎక్కువ కాదు, ముదిరిపోకూడదు. మనకి లైట్ తీగ పాకం రావాలి. పాకం ముదరకూడదు, లైట్గానే రావాలి. అంటే కొంచెం నిలవ ఉంటాయండి మనకి రవ్వ లడ్డు. ఇలాగే పాకంలోనూ ఇది వేసేసుకోవాలి. నేను వేపాను కదా. నువ్వు అలా గొడవ పడతాం ఏంటి, జనాలు చాలామంది నీ కోసం ఎదురు చూస్తారు, డ్యూటీలకి వెళ్తారు, స్కూల్కి వెళ్తారు, మార్నింగ్ అందరూ ఎవరి పనులు వాళ్ళే ఆగిపోతాయి కదన్నయ్య, నా మీద నువ్వు గొడవ పడితే పడ్డావు కానీ నువ్వు జనాల మీద కోపం పెంచుకో అంటే అప్పుడు నన్ను ఏమీ అనుకోవద్దన్నయ్య. ఇలాగా మనం ఇలా పాకం పట్టేసుకోవాలి. ఇలా కొంచెం గట్టి పడకూడదు, లూజ్గా ఉండాలి. చూడండి, గట్టితో వేస్తుంటే లూజ్ పడిపోయింది. ఇలాగ ఉండాలి. మనం ఎప్పుడైనా సరే మనము ఉండ చుట్టేటప్పుడు వేడి మీద చుట్టేసుకోవాలి. వేరే వాళ్ళు ఉంటే వెల్పింగ్ తీసుకోండి, లేదంటే ఇది పొడిగా అయిపోయి మనకి ఉండరాదు, మనకి రవ్వ లడ్డు రాదో. అప్పుడు రానప్పుడు కొంచెం మనం వేడి పాలు పోసి
మనము చక్కగా పాలు లైట్గా కలిపి కూడా చుట్టవచ్చు. ఆ విధంగా చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఈ వేడిలోనే చుట్టేసుకోవాలి. మళ్ళీ వేడి తగ్గిందంటే అసలే వండ అవ్వదు. నేను నిలవుండే పాకంతో నేను రవ్వ లడ్డూలు చేస్తున్నాను. నేను గిన్నె పెట్టి ఆ గిన్నెలో వేసేసుకున్నాను అన్నం. వేడివేడిగా చేసేస్తున్నాను. అప్పుడు సూర్యుడిని క్షమించన్నయ్య నన్ను. నేను ఇంకెప్పుడు అన్నయ్య అంటే అప్పుడు సూర్యుడు చల్లమడి అప్పుడు మనకి వచ్చాడు. అందుకనే సూర్యుడు ఎప్పుడు మనకి పగలు నైటు చంద్రుడు సూర్యుడు మార్నింగ్ వస్తే చంద్రుడు నైట్ వస్తాడు కదా. మనకి ఎప్పుడు సూర్యుడు లేనిదే మనకి ఏ పని అవ్వదో. సూర్యుడిని మనము దండం కూడా పెట్టుకోవాలి. అంత మార్నింగ్ మనకి ఎంతో కాంతినిస్తాడో. చూడండి ఎలాగా ఉండవిందో. ఇలాగ వేడి మీద చుట్టేసుకోవాలి. లేకపోతే అసలు ఉండలు రావు. మనకి ఇలాగ రవ్వ లడ్డు రాదు. చూడండి మనకి నిలవ ఉంటాయి. ఎవరైనా హెల్పింగ్ ఉంటే వాళ్ళని పిలుచుకుని మీరు చేసుకోవచ్చు. లేదంటే మనకి పొడి అయిపోయిందంటే మనకు అసలే ఉండవదు. అప్పుడు ఏం చేస్తారంటే కొంచెం పాలు గోరువెచ్చగా మనకు మరిగించి కొంచెం లైట్గా వేసుకోండి. అంతవరకు రానివ్వకూడదు. మనకు నిల్వ ఉండాలి కదా. అవి కూడా అలా కూడా చేసుకోవచ్చు. మనకి పాలతో కూడా చేసుకోవచ్చు. ఇలా కూడా చేసుకోవచ్చు. నేను పాకంతో చేస్తున్నాను. చాలా చెయ్యి కాలిపోతుందండి. వేడిగా ఉంది. చెయ్యి అసలే పట్టుకోలేకపోతుందని అంత వేడిగా ఉంది. అంత వీటి మీదే మనం చుట్టాలి. చూడండి చెయ్యి అసలే మామూలు కాలేదు. నేను అన్నీ ఇలా చుట్టేసి నేను ప్లేట్లో పెట్టాను. ఇలా వేడి మీద చుట్టుకుంటే మనకు చాలా టేస్ట్ వస్తాయి. కమ్మగా ఉంటాయి. చూడండి చెయ్యి కూడా అంత అలా కాలుతుంది కూడాను. టేస్ట్ చూస్తున్నాను. చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంది. అసలే చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉంది. సూపర్గా ఉంది రవ్వ లడ్డు. ఎంత బాగుందంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంది. నిలవ కూడా ఉంటాయి వెండి అలాగా.